తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారా? పదవుల విషయంలో నేతలు రగిలిపోతూ ఉన్నారా? తమకు పదవులు కావాలి అని కోదండరాంపై ఒత్తిడి పెంచారా? పార్టీ నేతల డిమాండ్తో కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ జన సమితి ఒత్తిడి పెంచిందా? ఇంతకీ పదవుల విషయంలో టీజేఎస్లో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరోసారి కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. గతంలో నియామకం జరిగిన చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో మరోసారి భారీ స్థాయిలో నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ కంటే మిత్రపక్షమైన తెలంగాణ జనసమితిలో పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొందట. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో జనసమితి పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. అందుకు బదులుగా నామినేటెడ్ పదవులు ఇస్తామని టీజేఎస్ కు హామీ ఇచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైంది. అయితే టీజేఎస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంకు ఎమ్మెల్సీ, మరో నేత పిఎల్ విశ్వేశ్వరరావుకు విద్యా కమిషన్లో మెంబర్గా మాత్రమే అవకాశం వచ్చింది. అయితే టీజేఎస్ పార్టీ ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ఆ పార్టీ నేతలకు పదవులు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పదవులు సాధించడంలో టీజేఎస్ విఫలమైందని కోదండరాంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచి పదవులు పొందాల్సింది పోయి మెతక వైఖరితో ఉండటంతో కాంగ్రెస్ లైట్ తీసుకుందని, ఇప్పుడు మరోసారి పదవుల భర్తీ చేస్తున్నందున కాంగ్రెస్ పై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కోరుతున్నారట పార్టీ నేతలు. ఉద్యమం సమయంలో కోదండరాం వెంట నడిచినా తమకు రాజకీయంగా ఎటువంటి అవకాశం రాలేదని అసహనంతో ఉన్నారట పార్టీ నేతలు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండి కూడా పదవులు తెచ్చుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు అంతేనని ఇదే విషయాన్ని కోదండరాంకు చెప్పారట పార్టీ నేతలు. దీంతో కోదండరాంపై కాంగ్రెస్ పై ఒత్తిడి తేవాలంటూ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారట. పలుమార్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కలిసిన కోదండరాం ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో తమ పార్టీ వారికి అవకాశం ఇవ్వాలని తెగేసి చెప్పారట. మొత్తంగా సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఈసారి తన పార్టీకి పదవులు గట్టిగా ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్న కోదండరాం ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.